పల్నాడు జిల్లా తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ నాగరాజును నర్సాపేట ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసం మహేష్ రెడ్డి. నాగరాజుపై దాడి మాజీ ముఖ్యమంత్రి జగన్కి ఫోన్ ద్వారా తెలిపారు కాసం మహేష్ రెడ్డి. నాగరాజుకి అండగా ఉండాలని మహేష్ రెడ్డిని ఆదేశించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మార్చి టూర్లో కలుస్తానని బాధితుడు నాగరాజుకి భరోసా ఇచ్చి అండగా ఉంటానని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్లో ఉన్నానన్నా, చెప్తానన్నా. పార్టీ తరఫున కూడా సహాయం చేసామన్నా. నాగరాజు దగ్గరే ఉన్నాము, డాక్టర్స్ అందరం పార్టీ తరఫున కూడా ఒక 1 lakh హెల్ప్ చేసాము. పాపం ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్లేట్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదన్న. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి. సో కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం 1 week పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు. అదే అన్న చూసి చేద్దామన్నా. ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము, నేను కొంచెం ఇచ్చాను, ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా. పొద్దున్న చెప్తే సరే అన్న, మీరు మాట్లాడతారన్నా. స్పీకర్ ఫోన్ పెడుతున్నా. నాగరాజు జగన్ గారు అన్నా, వందనాలన్నా. నమస్తే నాగరాజు. వందనాలన్నా. ఏమిటి నాగరాజు, ఏం జరిగిందని? అమ్మా, కొల్ల చేసారు, కొట్టారన్నా. కాళ్ళు నుజ్జు చేసారన్నా. కాళ్ళు కూడా నేను చూడాలని ఉందన్నా. బాయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలేండి అన్న. వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాం. కొంచెం పార్టీ తరపు నుంచి కూడా సాయం చేసేది కూడా చూడు మహేష్ చేద్దామన్నా, తప్పకుండా చేద్దాం. నేను కృష్ణమోహన్ గారితో చెప్తా ఒకసారి. సరే అన్న, మాట్లాడుకు సార్, చేద్దాం ఒకసారి. మన తర్వాత ఎప్పుడన్నా నేను ఆ పక్క వచ్చినప్పుడన్నా వచ్చేట్టుగా పెట్టుకుందాం ప్రోగ్రామ్. లేదంటే తను కొంచెం రికవర్ అయినాకన్నా నా దగ్గర వచ్చేట్టుగా పెట్టుకుంటాను. నేను తీసుకొస్తాను. నేను మళ్ళీ నా ప్రోగ్రామ్ ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటుంది, అప్పుడు ఇంటికి వచ్చిపోతాను. సరే అన్న. అప్పుడు త్రూఅవుట్ ద స్టేట్ అన్ని అందరి బాధితులను నేను విజిట్ చేస్తా. సరే అన్న. అప్పుడైనా నేను వస్తాను, అది ముందైనా వస్తా. ఈ లోపల కూడా నన్ను వచ్చి కలిసే కార్యక్రమం కూడా, తను రికవర్ అయినా కూడా కలిసేట్టుగా కూడా పెట్టుకున్నాను. సరే అన్న. తను కలిసినా నేనైనా ముందు ఆ పక్కకు వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేద్దాం సరే. అన్నా, నువ్వు చల్లగుంటే చాలన్నా, మేము లేకపోయినా ఏం లేదన్నా. నువ్వు చల్లగా ఉండాలన్నా. థ్యాంక్ యూ. నువ్వు చల్లగుంటే చాలన్నా. అందరం ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అందరం ఉండాలి. ఉంటానన్నా. నేను చెప్తాను. నేను టచ్లో ఉంటానన్నా.